మరో వారం రోజుల్లో బడి గంటలు మోగనుంది. బడిబాట పట్టేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. అటు విద్యాశాఖ అధికారులు కూడా స్టూడెంట్స్ కు యూనిఫామ్ కుట్టించే పనిలో బిజీగా ఉన్నారు. గతానికి భిన్నంగా ఈసారి మహిళా సంఘాలకు యూనిఫామ్స్ అందించే బాధ్యతను అప్పగించారు. మరి గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఎక్కడెక్కడ స్కూల్ యూనిఫామ్స్ కుట్టిస్తున్నారు. ఒక్కో స్టూడెంట్ కు ఎన్ని జతల స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేయనున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ బడిగంట మోగే సమయానికి ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్లు అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు పూర్తి సన్నద్ధమయ్యారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను ఈసారి కొత్తగా మహిళా సంఘాలకు అప్పగించారు. ఒక్కో డ్రెస్ కి 75 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారు. యూనిఫామ్ కుట్టేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్, షేక్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ముందుకొచ్చాయి. సెట్విన్ కేంద్రాలలో మహిళా సంఘాల సభ్యులు దుస్తులను సిద్ధం చేస్తున్నారు. మా మహిళా సంఘాలు అంటే ఎన్బిటి నగర్ లో సంబంధించిన 7 సమైక్యాలు ఇక్కడ మాకు ఇచ్చిన ఈ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ అనేది కుట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మాకు 5295 యూనిఫామ్స్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక 2 సెంటర్లో ఇక్కడ కుడుతున్నారు. ఇంకా మిగతా ఎవరైతే మహిళలు ఉన్నారో అందరూ కూడా ఎక్కువ ఇళ్లల్లో కుడుతున్నారు. ఇళ్లల్లోకి మాత్రం ఒక్కొక్కరికి వచ్చి ఒక్కొక్క మహిళకు వచ్చి 100-200 అంటే వాళ్ళు ఎన్ని కుడతా అంటే అన్ని యూనిఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 2000 యూనిఫామ్లు బయట ఇళ్లలో కుట్టడానికి ఇచ్చాము. ఇంకా ఏదైతే 3000 చిల్లర ఏదైతే యూనిఫామ్స్ ఉన్నాయో అది షేక్పేట్లో ఒక సెంటర్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఎన్బిటి నగర్లో ఈ సెట్విన్ సెంటర్లో కుడుతున్నాము. 3000 ఇక్కడ ఇవ్వడం జరిగింది, 2000 ఇళ్లలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ అవకాశం అనేది మహిళా సంఘాలకు ఇవ్వడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే మాకు కూడా ఉపాధి కల్పించినట్లు అయ్యింది. ఖైరతాబాద్ పరిధిలో 4 చోట్ల 16,768 మంది విద్యార్థులకు సరిపడా యూనిఫామ్ వస్త్రాన్ని అందించారు. ప్రతి విద్యార్థికి 2 జతల ఏకరూప దుస్తులు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12 తర్వాత స్కూల్స్ రీఓపెన్ కానుండడంతో గడువులోగా దుస్తులను అందించే లక్ష్యంతో మహిళలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. మా సెట్విన్ ద్వారా మహిళలకు కూడా ఉపాధి కల్పించినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ కుట్టే వాళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్. ఉపాధి కల్పించినందుకు గవర్నమెంట్ వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదములు. మా మహిళా సంఘాలకి ఇలా పని ఖాళీగా ఇంట్లో ఉండకుండా అందరు యూనిఫామ్ కుట్టుకోవడానికి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు ఇంకేమైనా అవకాశాలు ఇచ్చినా కూడా చేయడానికి అందరం రెడీగా ఉన్నాము. ఒక జత వచ్చేసి 75 రూపీస్ అండి. ఇంట్లో కూర్చొని ఇంట్లో పని చేసుకుంటూ ఖాళీగా కూడా పని చేసుకుంటున్నామండి. ప్రాథమికోన్నత పాఠశాలల బాలురకు 2 చొక్కాలు, 2 నిక్కర్లు, ఉన్నత పాఠశాల బాలురకు 2 ప్యాంట్లు, 2 చొక్కాలు కుట్టిస్తున్నారు. అలాగే బాలికలకు ప్రత్యేక దుస్తులు ఉన్నాయి. పంజాబీ డ్రెస్ మాదిరిగా పైన కోటు వచ్చేలా కుట్టిస్తున్నారు. ముందస్తుగానే వాటి రూపాలు, నమూనాలను కుట్టే మహిళలకు అందించారు. గత 5 రోజులుగా దుస్తులు కుట్టే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని, జూన్ 5 నాటికి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇచ్చిన గడువులోగా పూర్తి చేసి పాఠశాలలకు అప్పగిస్తామని చెబుతున్నారు. గత వారం రోజులు బట్టి మేము ఇక్కడ మహిళా సంఘాల ద్వారా మేము యూనిఫామ్స్ కుడుతున్నామండి గవర్నమెంట్వి. మాకు ఇలాంటి అవకాశం మా SLF సంఘం మాకు కలిగించినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. యాక్చువల్గా మేము టైలర్స్ని, కాకపోతే పిల్లలు పుట్టడం వల్ల ఇలాగ ఇంట్లో ఏ పని చేయలేక పిల్లల వల్లే ఉంటాం కదా. సో ఇంట్లో అయినా సరే మాకు ఇలా గవర్నమెంట్ యూనిఫామ్స్ మాకు పంపించి మీరు అక్కడైనా సరే మీరు కుట్టి పంపించవచ్చు అని మాకు జీవనోపాధిని మళ్ళీ కలిగించారు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు డ్రెస్కి పేరు ఛార్జ్ వచ్చేసండి జతకి 75 రూపాయలు ఇస్తున్నారు. సో రోజుకి కనీసం ఒక 10 జతలైనా మేము కుట్టగలుగుతున్నాము. మాకు ఇంట్లో ఉండి కూడా మనకు ఇలాంటి ఉపాధి కలిగించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పించడం మంచి విషయమని మహిళా సంఘ సభ్యులు చెబుతున్నారు. ఇదే విధంగా మహిళలకు ప్రోత్సాహకం అందించాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్ అయ్యేలోపు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈసారి యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. అయితే ఇప్పటికే చాలా వరకు పూర్తయిందని, జూన్ 5 లోపు అన్ని దుస్తులను పూర్తి చేసి పాఠశాలలకు అందిస్తామని మహిళా సంఘాలు చెబుతున్నాయి. కెమెరామెన్ గజానంతో అరుణ్, HMTV, హైదరాబాద్.